మనం కొనుక్కున్న వస్తువులు నిజంగా మనవి కాదంటే నమ్ముతారా? ఈ షాకింగ్ నిజమేంటో చూద్దాం రండి. రీసెంట్గా సోనీ ఏం చేసిందో తెలుసా? కొన్న మూవీస్ని కస్టమర్ల లైబ్రరీల నుండి తీసేసింది. అప్పుడే అసలు విషయం బయటపడింది. అంటే మనం ఓనర్స్ అనుకుంటున్నాం, కానీ నిజానికి తాత్కాలిక యూజర్లం మాత్రమే. ప్రతి కొనుగోలు కేవలం ఒక లైసెన్స్ అంతే. ఇది కేవలం సినిమాలకే పరిమితం కాదు. దీన్నే సబ్స్క్రిప్షన్ హెల్ అంటున్నారు. ప్రతిదానికి మనల్ని కస్టమర్లుగా మార్చేస్తున్నారు. కార్లో ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ వాడాలంటే నెల నెల డబ్బు కట్టాలంట. BMW, మర్సిడీస్ ఇదే మొదలుపెట్టాయి. సాఫ్ట్వేర్, కార్ ఫీచర్లు, చివరికి ప్రింటర్ ఇంక్ కూడా సబ్స్క్రిప్షన్ లేకపోతే పనిచేయవు. మన జీవితాన్ని లాక్ చేస్తున్నారు. అసలు దీన్ని క్యాపిటలిజం అనొచ్చా? నిపుణులు దీన్ని కొత్త ఇంకా ప్రమాదకరమైన సిస్టంగా చూస్తున్నారు. దీన్నే టెక్నో ఫ్యూడలిజం అంటున్నారు. అంటే టెక్ కంపెనీలేమో డిజిటల్ రాజులు, మనమేమో వాళ్ల ప్లాట్ఫామ్స్పై ఆధారపడిన వాళ్ళం. వాళ్ల ప్లాట్ఫామ్స్లో ఉన్నందుకు మనం వాళ్లకు క్లౌడ్ రెంట్ కడుతున్నాం. అంటే ఫీజులు, కమిషన్లు, మన డేటా అన్నీ. ఈ కొత్త సిస్టంలో మనం డిజిటల్ బానిసలం. వాళ్ళ అల్గారిథమ్స్ మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మన గురించి మనకంటే వాళ్లకే ఎక్కువ తెలుసు. మన పోస్టులు, లైక్ల ఆధారంగా మన పర్సనాలిటీని కూడా అంచనా వేయగలరు. మనం ఏం కొంటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన రిలేషన్స్ అన్నీ లాక్ చేస్తున్నారు. ఇది కేవలం యాడ్స్ కోసం కాదు. మనల్ని కేవలం ఒక డేటా పాయింట్గా మార్చేస్తున్నారు. కానీ దీనికి ఎదురు తిరిగే సమయం వచ్చింది. మనం ఫైట్ చెయ్యొచ్చు. మరి ఎలా? మొదట ఓనర్షిప్ని తిరిగి తెచ్చుకోవాలి. ఫిజికల్ వస్తువులు కొనాలి. రైట్ టు రిపేర్కు సపోర్ట్ చేయాలి. అన్నింటికన్నా ముఖ్యం, ఈ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీని గురించి మా పూర్తి వీడియోలో వివరంగా చెప్పాం. మీ పవర్ని తిరిగి పొందాలనుకుంటే డిస్క్రిప్షన్లోని లింక్ క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.